వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సేమ్ కరోనా వైరస్ లాగే ఇప్పుడు మళ్ళీ హెచ్ఎంపీవీ వైరస్ వస్తుందని చెప్పేసి చాలా వైరల్గా మారింది. అయితే ఇప్పుడు చైనాలో కూడా ఇది చాలా కలకలం రేపుతుంది. మరి ఇది మన వరకు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఈ మధ్య చూసుకున్నట్లయితే చైనాలో ఇప్పుడు మళ్ళీ కరోనా లాగే హెచ్ఎంపీవీ వైరస్ అని చెప్పేసి చాలా వైరల్గా మారింది. సో అసలు అంటే ఎలా ఇది మళ్ళీ ఎలా వచ్చింది, మళ్ళీ మన ఇండియా వరకు కూడా ఇది వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇండియాకు ఆల్రెడీ వచ్చేసింది. ఓకే. అండ్ సమ్ కేసెస్ ఆర్ ఆల్రెడీ డిటెక్టెడ్ ఇన్ బెంగళూరు, సమ్ కేసెస్ ఆర్ డిటెక్టెడ్ ఇన్ అహ్మదాబాద్, ఈవెన్ ఫ్యూ మోర్ కేసెస్ ఇస్ డిటెక్టెడ్ ఇన్ కల్కటా ఆల్సో. ఓకే. సో ఇండియాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ హియర్ అక్కడ ఏమవుతుందంటే లైక్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అవర్ సెల్ఫ్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ హెచ్ఎంపీవీ ది ఫుల్ ఫార్మ్ యాక్చువల్లీ that is human metapneumovirus. Yes. Okay. So that is the full form of the HMPV. And this was detected in 2001 in Netherlands. Yes. Then after that it was spread to all other countries. Okay. And it is just like COVID only, but కోవిడ్లో సీరియస్నెస్ కొంచెం ఎక్కువ, దీనిలో కొంచెం తక్కువ అంతే. అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సార్ ఇది వచ్చినప్పుడు? నార్మల్గా ఇంతకుముందు మనం కరోనాలో చూసుకున్నట్లే కనుక ఫస్ట్ దగ్గు కానీ తర్వాత ఇలాంటివి ఉంటాయి కదా, మరి కరెక్ట్. ఒక్కసారి ఎవరికైనా సరే ఈ టైప్ వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయిందంటే మనకు ఫస్ట్ థింగ్ ముక్కు కారడం మొదలు పెడితే, ముక్కు బ్లాక్ అవడం, అండ్ సోర్ థ్రోట్ లైక్ గొంతు దగ్గర కొంచెం నొప్పిగా రావడం కానీ, గొంతు పడిపోవడం కానీ, అది అన్నీ జరుగుతాయి. అండ్ దాంతోపాటి వాళ్ళకు దగ్గు కూడా వస్తాయి అన్నమాట. ఓకే. దగ్గు ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఎలోపతిక్ మెడిసిన్ వాడినా సరే వాళ్ళకు కొంచెం సప్రెస్ అవుతుంది దాని ద్వారా. ఓకే. అండ్ దాని ద్వారా పూర్తిగా తగ్గదు. ఓకే. But if you think of viral infection, you may be affected with any sort of viral fever or maybe viral infection. దానిలో అక్కడ 2 things are there. ఒకటి ఏంటంటే లైక్ ఒక టైపు ఏంటంటే బయట నుంచి ఎనీ సార్ట్ ఆఫ్ ప్యాథోజన్ కమ్ టు అవర్ బాడీ. ఓకే. దెన్ మనకు ఇమీడియట్లీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతుంది, జస్ట్ లైక్ కోవిడ్. ఓకే. This is also like that only. Apart from that, suppose like any sort of cells are become pathogenic in our body, దాని వల్ల కూడా మనకు ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో in 2 ways also it is affected. Just like cancers. మీరు క్యాన్సర్ గురించి ఆలోచించండి. క్యాన్సర్స్ ఎట్లా ఉందంటే మన శరీరంలో ఆల్రెడీ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఎప్పుడు వెనెవర్ ఈజ్ గెటింగ్ ఏ ఫేవరబుల్ కండిషన్, ఓకే, ఫేవరబుల్ కండిషన్స్కి వచ్చేస్తే ఆటోమేటికలీ అగ్రావేట్ అవుతుంది. అగ్రావేట్ అయితే దెన్ వీ ఫీల్ వీక్, వీ సఫర్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్. ఇదన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ మనకు కనపడతాయి. అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే కరోనాలో చాలా మంది చనిపోయడం జరిగింది కరోనా వల్ల. సో ఇది అంత పవర్ ఉందంటారా? ఇది కూడా అదే టైపు. బట్ అక్కడ ఏంటంటే లైక్ కరోనాలు మనం చూస్తే లంగ్స్ డ్యామేజ్ అండ్ హార్ట్ డ్యామేజ్ ఎక్కువ ఉండేది. దట్ వాజ్ స్పెషల్లీ ఇన్ ద సెకండ్ వేవ్ అండ్ థర్డ్ వేవ్లో. ఓకే. సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ వచ్చినప్పుడు ఆ టైప్ జరిగిందనమాట. సెకండ్ వేవ్లో ఎక్కువగా లంగ్స్ ఇన్ఫెక్టెడ్ అయింది. ఆ తర్వాత థర్డ్ వేవ్లో హార్ట్ రేషియో ఎక్కువ మందికి తగ్గిపోయింది అనమాట. ఓకే. ఎక్కువ మందికి హార్ట్ డ్యామేజ్ అయింది, ఆ టైప్ జరిగింది. సో ఫైనలీ ఆల్టర్నేట్లీ మనం చూస్తే వైరస్ ఈజ్ ఏ వైరస్. ఓకే. బట్ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే హౌ టు ప్రివెంట్ దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక్కసారి ఒకరికి ఆల్రెడీ ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేసిందంటే తర్వాత స్టెప్ ఏంటి, మనం ఏం చేయాలి? ఓకే. సో దిస్ ఈజ్ ద ఓన్లీ థింగ్, టోటల్ థింగ్ వీ హ్యావ్ టు నో. సో మన వారికి రాకుండా ఉండాలంటే మనం ప్రివెంటివ్ మేనవర్గా మనం చూసుకోవాలంటే సోషల్ డిస్టాన్సింగ్ మెయింటైన్ చేయాలి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 మాస్క్ యూజ్ చేయడం. నెంబర్ 3 హైజెనిక్ మెయింటైన్ చేయడం. ఓకే. ఓకే.
సో ఎస్ ఓకేనా, శానిటైజేషన్. సో దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. అండ్ ఎక్కడైనా సరే ఒకరు ఇన్ఫెక్టెడ్ పేషెంట్ ఉన్నారు అనుకో, ఈవెన్ వాళ్ళ దగ్గర కూడా మనం ఎప్పుడైనా వాళ్ళ దగ్గర కూర్చుంటే కొంచెం డిస్టాన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటే అప్పుడు మనకు రాదు, లేకపోతే ఇమీడియట్ అటాక్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్సో కంటాజియస్ లైక్ కోవిడ్. ఓకే, సో లైక్ దట్ ఓన్లీ. అండ్ దీనిలో ఏమవుతుందంటే ఈ 3 సిమ్టమ్స్ నేను చెప్పాను ఇప్పుడు, దట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజ్. అక్కడ ఏమవుతుందంటే ఆ వైరల్ ఇన్ఫెక్షన్ మనకు స్టార్ట్ అయిన తర్వాత సపోజ్ మనం ప్రికాషన్ తీసుకోలేదు, లేకపోతే వీ హ్యావ్ నాట్ టేకెన్ కేర్, వీ హ్యావ్ నాట్ బీన్ టు ద డాక్టర్, అప్పుడు ఏమవుతుందంటే లైక్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ డ్యామేజింగ్ ఆఫ్ ద లంగ్స్. ఈ వైరస్ వల్ల ఏమవుతుందంటే వైరస్ రిప్లికేట్ అవుతుంది మన బాడీలో. రిప్లికేట్ అయితే లంగ్స్కు వెళ్ళిపోయి లంగ్స్కు డ్యామేజ్ చేస్తాయి. ఓకే, దీనిలో 3 థింగ్స్ జనరలీ వీ హ్యావ్ సీన్. వన్ ఈజ్ లైక్ చిల్డ్రన్స్. ద ఫస్ట్ అఫెక్టెడ్ people are childrens. That is number 1. The second thing, elderly people, aged people. వాళ్ళకు దట్ ఈస్ ద సెకండ్ కేటగిరీ, వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇమ్మీడియట్లీ అటాక్. మనం మోస్ట్లీ చూసుకున్నట్లయితే కరోనా టైంలో చిల్డ్రన్స్కి ఎక్కువ రాలేదు, అంటే బిలో 5 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరోనా అనేది చాలా తక్కువ, రేర్ కేసెస్. బట్ దీనిలో ఎట్లా కాదు, దీనిలో ఎట్లా ఉంది అంటే లైక్ దీనిలో స్పెసిఫికలీ 3 categories are there. One is the children's below 5 years. The second is elderly people above 60. Okay. The third category is ఎవరెవరికైనా సరే చాలా ఈ ఇమ్యూనిటీ బాగా లోగా ఉంది అంటే లైక్ ఇమ్యూన్ కంప్రెషన్ కేటగిరీలో వస్తుంది అన్నమాట. సో ఎవరెవరైనా బాగా ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయి వాళ్ళకు లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు కానీ, లేకపోతే దే ఆర్ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ డ్రగ్స్ సిన్స్ వెరీ లాంగ్ టైమ్, అదర్వైజ్ దే ఆర్ ఇన్ టు డయాబెటీస్. ఓకే, లేకపోతే ఆస్మా పేషెంట్స్. ఓకే, సో ఎలాంటి వాళ్ళకు ఇది అన్నీ ఎట్లా ఉంటుందంటే లైక్ ఆల్ సార్ట్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిజీజ్ ఆల్సో దాట్ ఆల్సో సప్రెస్ ద ఇమ్యూనిటీ. ఓకే, డ్యూ టు దాట్ ఆల్సో మనకు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ తక్కువగానే ఉంటుంది. ఎలాంటి వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ ఇమ్మీడియట్ అఫెక్ట్ అవుతుంది. So these 3 categories are very important. And another thing, like అక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే లైక్ వన్ ఈజ్ ద హైజెనిక్ మనం మెయింటైన్ చేయాలి. ద సెకండ్ థింగ్ మనం శానిటైజేషన్. ఓకే, ద థర్డ్ థింగ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సోషల్ డిస్టాన్సింగ్. ఫోర్త్ ఈజ్ ద మస్క్. ఓకే, ఇది అన్నీ ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ఆ తర్వాత నెక్స్ట్ కేటగిరీలు మనం చూడాలి ఏంటంటే ఓకే సపోజ్ ఒకరికి ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయింది, వాళ్ళకు ఆల్రెడీ దే ఆర్ ఇన్ఫెక్టెడ్ అండ్ వాళ్ళకు కొన్ని రోజు అయిపోయింది, ద పేషెంట్ ఈజ్ బికమ్ సీరియస్. వాళ్ళకు లంగ్స్ డ్యామేజ్ అయితే వాళ్ళకు బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి, ఆయాసం వస్తాయి. సో ద పేషెంట్ విల్ సఫర్ లైక్ ఎనీథింగ్. వాళ్ళ కూర్చోలేదు, నించోలేదు, లేకపోతే పడుకోలేదు, ఎలా కూర్చున్నా సరే వాళ్ళకు సఫోకేషన్ స్టార్ట్ అయిపోతాయి. దెన్ ఓన్లీ ఎమర్జెన్సీ కేర్ ఈజ్ రిక్వైర్డ్. దెన్ ఓన్లీ అప్పుడు హాస్పిటలైజేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ నార్మలీ హ్యాపెన్స్. సో మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ హౌ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వీ హ్యావ్ ఏ యాక్చువల్లీ very good natural therapy in which the patient can come out from the problems complete symptoms అన్ని తగ్గిపోవాలంటే 3 days మాత్రం పడుతుంది అన్నమాట. ఓన్లీ 3 days ఒకరు సెలవు పెట్టుకొని ఇంట్లో ఉండి ఈ టైప్ థెరపీ వాళ్ళు చేసుకున్నారంటే వాళ్ళకు పూర్తిగా తగ్గుతుంది అన్నమాట. 100 to 100% విదౌట్ ఎనీ మెడిసిన్ వాళ్ళకు ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి. అండ్ లెటర్సే ఒకరికి లంగ్స్ డ్యామేజ్ అయింది, లేకపోతే వాళ్ళకు ఏమైందంటే లంగ్స్ డ్యామేజ్ అయిన తర్వాత లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఫీవర్ వచ్చేసింది. ఫీవర్ వస్తే నార్మల్గా ఒకరు ఏం చేస్తారంటే పారాసిటమాల్ తీసుకొచ్చి వాడుకుంటారు, లేకపోతే డోలో 650 తీసుకొచ్చి వాడతారు, అప్పుడు వాళ్ళకు తగ్గుతుంది అండ్ తర్వాత మళ్ళీ వస్తుంది. ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. అండ్ లంగ్స్ ఇన్ఫెక్షన్ అయితే దగ్గు ఎప్పటికీ తగ్గదు. ఓకే, సో దీస్ ఆర్ ద యాక్చువల్లీ మేజర్ ప్రాబ్లమ్స్. సో అప్పుడు పేషెంట్ విల్ బికమ్ సీరియస్, దిల్ రష్ టు ద డాక్టర్ అండ్ దిల్ డూ లాట్ ఆఫ్ టెస్ట్, దిస్ దాట్, అగైన్ దిల్ అడ్మిట్ ద పేషెంట్, దెన్ ఫైనలీ దిల్ ఆస్క్ ఫర్ ఏ బిగ్ అమౌంట్, then all this thing will happen.
ఓకే, దట్ ఈస్ దేర్ ప్రొసీజర్, దే ఆర్ డూయింగ్ ఇట్. సో నాచురోపతి ఈ టైప్ ఎలా ఉంటుంది? Yes, you are absolutely right. You are coming to the right point. Now, I'll tell you one thing. Like ఎప్పుడైనా సరే ఒకరికి ఫీవర్ వచ్చింది, ఓకే, లేకపోతే ఒకరికి లంగ్స్ డ్యామేజ్ అయింది, హౌ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ప్రాబ్లమ్ ఇన్ అ న్యాచురల్ వే, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు ఫాలో ద 3 days ప్రోటోకాల్ ఆఫ్ ద న్యాచురోపతి. ఓకే, ఈ 3 days ప్రోటోకాల్ ఏంటంటే లైక్ 3 daysలో మనం ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఏ టైపు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే కూడా మనకు తగ్గుతుంది. ఓకే, సో అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్ విచ్ ఐమ్ టెలింగ్ యూ. వాళ్ళ ఫాలో అవ్వాలి, ఫాలో అయితేనే వాళ్ళ దీని నుంచి బయటపడతారు. దే షుడ్ నాట్ బి హియర్ అండ్ దేర్. again కరెక్ట్లీ వాళ్ళ ఫాలో అవ్వాలి. 3 రోజులు చాలు. అండ్ ఫీవర్ తగ్గడానికి ఓన్లీ 1 hour చాలు, ఓన్లీ 1 గంట మాత్రమే, 1 hour మాత్రం. మీకు ఎంత హై టెంపరేచర్ ఉన్నా సరే, సపోజ్ యు ఆర్ సఫరింగ్ విత్ ద డెంగ్యూ, యు ఆర్ సఫరింగ్ విత్ ద కోవిడ్, యు ఆర్ సఫరింగ్ విత్ ద హెచ్ఎంపీవీ, దీనివల్ల మీరు అఫెక్ట్ అయిన తర్వాత మీకు ఫీవర్ వచ్చింది, అయినా సరే కూడా ఇది తగ్గడానికి జస్ట్ 1 hour పడతాయి. ఓకే, అది ఏంటి అని క్వశ్చన్ రావచ్చు అక్కడ ఏంటంటే లైక్ హాట్ వాటర్ థెరపీ. ఓకే, వీ హ్యావ్ టు డూ ఇట్ ఓన్లీ ఫర్ 1 day, దట్స్ ఆల్. ఓకే, 1 రోజులు మళ్ళీ ఆ హాట్ వాటర్లో ఇంకేమైనా కలుపుకోవాలంటే లైక్ కొందరు అంటారు నథింగ్ టు బి యాడెడ్. ఓకే, హాట్ వాటర్ థెరపీ అంటే లైక్ ఫస్ట్ థింగ్ ఈ 3 days ప్రోటోకాల్లో ఐ టాక్ అబౌట్ ద ఫస్ట్ డే. ఫస్ట్ రోజు ఏం చేయాలంటే దే హ్యావ్ టు క్విట్ కంప్లీట్లీ ఫుడ్. నార్మల్ ఫుడ్ కంప్లీట్గా ఆపేయాలి, ఇంక్లూడింగ్ టీ, కాఫీ, ఎవ్రీథింగ్. ఓన్లీ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ ఎవ్రీ 1 hour వాళ్ళకి తాగుతూనే ఉండాలి. ఓకే, ఎవ్రీ 1 hourకు తాగుతూనే ఉండాలి. ఎప్పుడు వరకు పడుకోలేదు అప్పటి వరకు తాగాలి. పడుకొని పోయిన తర్వాత ఏం కాదు, నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. తర్వాత మళ్ళీ దాహం అయితే మళ్ళీ తాగొచ్చు. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకు ఇన్కేస్ ఫీవర్ ఎక్కువ ఉంది, అట్లా ఏమైనా ఉంది అంటే వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు టేక్ ఎ బకెట్. ఆ బకెట్లు వాటర్ ఫుల్ చేయాలి. బకెట్ వాటర్ అట్లీస్ట్ మనకు ఈ నీ జాయింట్ వరకు ఉండాలి అన్నమాట. ఓకే, అంతా ఉండాలి. సో ఈ బకెట్ ఫుల్ వాటర్కు మనం వేడి చేయాలన్నమాట. ఓకే, 42 degrees టెంపరేచర్ మనం అక్కడ మెయింటైన్ చేయాలి. ఓకే, నార్మల్ వేడి వాటర్లో కొంచెం నార్మల్ వాటర్ కాదు, 42 degree మెయింటైన్ చేయాలి. బికాస్ వైరస్ కెనాట్ బి సర్వైవ్ ఇన్ 42 degrees Celsius. ఓకే, అర్థమైందా? సో దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్. 42 degree మీరు మెయింటైన్ చేయకపోతే వైరస్ మన శరీరం నుంచి చనిపోదు. అగైన్ కష్టమే మనకు, అగైన్ ఆ ఇన్ఫెక్షన్ ఎలాగే ఉంటుంది. సో 42 degree మీరు మెయింటైన్ చేస్తేనే అప్పుడు మాత్రం వైరస్ చనిపోతాయి. ఓకేనా? అంటే అప్పుడు రిప్లికేషన్ కూడా తగ్గుతుంది, అండ్ దానివల్ల మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. ఓకే, అండ్ బ్లడ్ సర్క్యులేషన్ మనకు పెరుగుతుంది. సో యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ బై డూయింగ్ దట్ థెరపీ. అండ్ ఆ 1 bucket వాటర్లు మనం 42 degree టెంపరేచర్ మనం మెయింటైన్ చేసి మనం 2 కాళ్ళు ముంచేసి అక్కడ కూర్చోవాలి. ఓకే, యూ షుడ్ టేక్ ఎ చైర్, ఆ చైర్ మీద కూర్చొని 2 కాళ్ళు ముంచేసి దానిలో కూర్చోవాలి. ఎప్పుడు వరకు? 1 hour. ఓకే, 1 hour మాత్రమే. ఆఫ్టర్ 1 hour యూ చెక్ యువర్ టెంపరేచర్. ఇఫ్ బిఫోర్ దాట్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 104, 105 ఉంటే ఇట్ విల్ కమ్ టు ద నార్మల్ విత్ ఇన్ 1 hour ఓన్లీ, వితౌట్ ఎనీ సింగిల్ మెడికేషన్, వితౌట్ ఎనీ అదర్ మెడికేషన్ ఆల్సో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆయుర్వేద, న్యాచురోపతి, దీస్ దాట్ అని వేరే ఏం చెప్పట్లేదు. జస్ట్ విత్ దిస్ వాటర్ థెరపీ దే విల్ గెట్ నార్మలైజ్ విత్ ఇన్ 1 hour ఆఫ్ టైం. వాళ్ళ ఫీవర్ మొత్తం, ఫీవర్, బాడీ పెయిన్ అన్నీ తగ్గుతుంది అనమాట. దే విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. ఓకే, దట్ ఈజ్ నెంబర్ 1. ఇన్ కేస్ వాళ్ళకు ఆ ఒక్కసారి చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మళ్ళీ వాళ్ళకు ఫీవర్ వచ్చిందంటే ఇంకొకసారి చేయాలి. సో 2 times బ్లైండ్లీ మనం ఈ హాట్ వాటర్ థెరపీ మనం చేసామనుకో, ఒకసారి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ చేస్తే సెకండ్ డేకు మీకు అసలు జ్వరమే ఉండదు, అస్సలు ఉండవు జ్వరం. ఇట్ ఈస్ మై 100% అష్యూరెన్స్. సూపర్. బట్ దే హ్యావ్ టు మెయింటైన్ దట్ టెంపరేచర్. దే హ్యావ్ టు మెయింటైన్ ద ఫస్ట్ డే విదౌట్ ఎనీ ఫుడ్. ఫస్ట్ డే 1 రోజు మాత్రమే ఫుడ్ మానేయాలి.
ఒకరోజు ఒకరు ఫుడ్ మానేస్తే చచ్చిపోతాడండి పేషెంట్. నథింగ్ విల్ హ్యాపెన్, ఐఎమ్ టెలింగ్ యూ. బికాజ్ వెన్ ఎవర్ వీఆర్ ఈటింగ్ ఫుడ్, ఈ ఫుడ్ నుంచి మన శరీరంలో గ్లైకోజన్గా మారిపోయి, ఈ గ్లూకోజ్ అని గ్లైకోజన్గా మారిపోయి మన లివర్లో స్టోర్ అవుతుంది. లివర్లో అండ్ మసిల్స్లో స్టోర్ అవుతుంది. సో ఆ గ్లైకోజన్ గివ్స్ అస్ ఎనర్జీ ఫర్ నెక్స్ట్ 24 hours. 24 hours వరకు ఎనర్జీ ఇస్తాయి మనం. ఒకరు ఏం తినకపోయినా సరే బాగా ఎనర్జెటిక్గా ఉండగలుగుతారు. సో మనకు అసలు పారాసిటమాల్ అవసరమే లేదు, యాంటీబయాటిక్ అవసరమే లేదు, నో నీడ్ ఆఫ్ ఎనీ సెడ్ ఆఫ్ ఇంజెక్షన్, నో నీడ్ ఆఫ్ ఎనీ సెడ్ ఆఫ్ పెయిన్ కిల్లర్, నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఒక గంటలో మీకు జ్వరం తగ్గుతుంది, బాడీ పెయిన్ తగ్గుతుంది, అండ్ యూ విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ ఒక్కో రోజు, దట్ ఈస్ ద ఫస్ట్ డే ఐఎమ్ టెలింగ్. అండ్ ఎవ్రీ 1 hourకు హాట్ వాటర్ తాగుతూనే ఉండాలి. బికాజ్ డిహైడ్రేషన్ ఉండకూడదు అక్కడ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఏం చేస్తారు? జనరలీ యూ విల్ ఫైండ్ 2 things. One is oxygen. The second thing is IV fluid. IV fluid దేనికి ఇస్తారు? ఓన్లీ టు కవర్ అప్ ఫ్రమ్ ద డిహైడ్రేషన్. దట్స్ ఆల్. డిహైడ్రేషన్ నుంచి బయటపడడానికి IV fluid ఇస్తారు వాళ్ళు. ఓకే, సో మనము ఇన్ కేస్ ఓవరాల్గా హాట్ వాటర్ ఎవ్రీ 1 hourకి మనం తాగడం మొదలుపెట్టామనుకో, డిహైడ్రేషన్ అసలు ఒకరికి రానే రాదు. అర్థమైందా? సో దిస్ ఈజ్ 100% ట్రూ అండ్ యూ కెన్ ట్రై ఇట్. సో 3 days వరకు ఎలాగే చేయాలి అంటే హాట్ వాటర్ తాగుతూనే ఉండాలి ఎవ్రీ 1 hour. దట్ ఈస్ నెంబర్ 1. బట్ సెకండ్ డే నుండి అయితే ఫుడ్ అయితే తినొచ్చు కదా? యా, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఓకే, ఫస్ట్ డే కంప్లీట్ ఫాస్ట్. ఓకే, ఓకే, ఓన్లీ విత్ ద వాటర్ యూ హ్యావ్ టు మెయింటైన్. అండ్ సెకండ్ డే యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ ఫ్రూట్స్ అనమాట. దట్ టు 1 time. ఓన్లీ మధ్యాహ్నం టైంలో ఫ్రూట్స్ తినాలి ఎప్పుడు? సెకండ్ డే. బట్ వాటర్ థెరపీ విల్ బి సేమ్. లైక్ ఎవ్రీ 1 hour యూ మస్ట్ డ్రింక్ ద హాట్ వాటర్. ఓకే, అండ్ స్నానం పరంగా మనం ఆలోచిస్తే స్నానం చేయొచ్చు, ఒకరు డైలీ చేయొచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఓకే, విత్ హాట్ వాటర్, కూల్ వాటర్, నార్మల్ వాటర్లో చేయొచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. లేకపోతే వాళ్ళకి అలవాటు ఉంది అంటే హాట్ వాటర్లో చేయొచ్చు. సో సెకండ్ డే ఓన్లీ ఫ్రూట్స్, దట్ టు 1 time. ఓకే, సో హీల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ ఫ్రమ్ ద సెకండ్ డే. ఓకే, అండ్ థర్డ్ డే వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే లైక్ థర్డ్ డే ఆల్సో మార్నింగ్ ఈజ్ నథింగ్ ఈజ్ రిక్వైర్డ్, ఈవెన్ ఈవినింగ్ ఆల్సో నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఓన్లీ 1 time, దట్ షుడ్ బి లైక్ పొంగల్ రైస్ ఆర్ కిచడి. ఓకే, ఈ 2 నుంచి ఏదో ఒకటి తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో హీ విల్ బికమ్ కంప్లీట్లీ ఫిట్ విదిన్ 3 days. అండ్ 3 days తర్వాత వాళ్ళకు బాడీ పెయిన్ ఉండదు, జ్వరం ఉండదు, అండ్ కంప్లీట్గా వాళ్ళకు ఏదోదో ఆ టైర్డ్నెస్, లెజీనెస్ అది మొత్తం తగ్గిపోతుంది. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే మేబీ కఫ్ మేబీ పర్సిస్ట్ ఫర్ అనదర్ ఫ్యూ డేస్, దట్స్ ఆల్. అది లైట్గా కఫ్ ఉంటే ఉంటుంది, అది కూడా తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా తగ్గుతుంది. బికాజ్ ఒకరికి ఇన్ఫెక్షన్ తగ్గితే జ్వరం తగ్గుతుంది, జ్వరం తగ్గితే ఆటోమేటికలీ ఈ వైరస్ రిప్లికేషన్ మొత్తం తగ్గుతుంది మన బాడీలో. ఓకే, అండ్ తగ్గిన తర్వాత ఆటోమేటికలీ ఒకరు హీ విల్ బికమ్ ఎనర్జెటిక్ అనమాట. అండ్ జస్ట్ 3 days ఒకరు అఫీషియల్ పీపుల్ అయినా సరే హీ క్యాన్ గో టు ద ఆఫీస్ ఆన్ 4th day. 3 days వాళ్ళు సెలవు పెట్టుకొని. ఓకే, బట్ ఇక్కడ అనదర్ క్వశ్చన్ ఏమొస్తుందంటే లైక్ లంగ్స్ డ్యామేజ్ అయితే మనకు సఫోకేషన్ వస్తుంది. ఓకే, సపోజ్ లెటర్స్ ఒకరు నెగ్లెక్ట్ చేశారు ట్రీట్మెంట్కి, ఈ థెరపీ తీసుకోలేదు, తర్వాత మన వీడియో చూసి తీసుకున్నారు, ఎట్లా ఏమైనా అయితే అప్పుడు వరకు వాళ్ళు డిలే చేశారు. డిలే చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ వైరస్ లంగ్స్కి వెళ్ళిపోయి లంగ్స్కు డ్యామేజ్ చేస్తాయి. లంగ్స్కు డ్యామేజ్ చేస్తే SpO2 లెవెల్ వాళ్ళకు తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో ఈ SpO2 తగ్గిపోయిన తర్వాత అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, బ్రెత్లెస్నెస్ స్టార్ట్ అయిపోతుంది, రకరకాల దిల్ ఫీల్ లైక్ అన్ఈజీ అండ్ దే కెనాట్ చీట్, దే కెనాట్ స్లీప్, ఆల్ దిస్ థింగ్ విల్ హ్యాపెన్. అండ్ పల్స్ రేట్ వాళ్ళకు తగ్గిపోతుంది, ఇది అన్నీ తగ్గుతుంది అనమాట. సో ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే పేషెంట్స్కు ఎప్పుడైనా సరే ఆ టైప్ ఫీలింగ్ వచ్చేసింది, లైక్ విదౌట్ ఆక్సిజన్ ఐ కెనాట్ లైవ్, ఆ టైప్ సిచ్యువేషన్ వచ్చిందంటే దట్ ఈజ్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ప్రోన్ వెంటిలేషన్. ప్రోన్ వెంటిలేషన్ ఈజ్ ఎ వర్డ్, it is there only in the naturopathy. Okay, that prone ventilation is the sense, it is very simple, anybody can do it. Suppose let us say నాకు గాలి కావాలి అనిపిస్తుంది, లైక్ ఐఎమ్ అనేబుల్ టు టేక్ బ్రెత్ ప్రాపర్లీ, లేకపోతే నాకు ఊపిరి ఆడట్లేదు,
అని చెప్తున్నారు. బ్రీతింగ్ సరిగా లేదు. ఎస్, ఓకే. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకు బోరంలో పడుకోబెట్టాలి మనం. ఓకే, ఇప్పుడు అర్థమైందా మీకు? రివర్స్ మనం నార్మల్గా ఎట్లా పడుకుంటున్నాం కదా, ఎట్లా కాకపోతే మనం బోరంలో పడుకోబెట్టాలి. ఓకే ఓకే. సో దట్ ఈస్ ద పొజిషన్ దట్ ఈస్ కాల్డ్ ప్రోన్ వెంటిలేషన్. ఈ ప్రోన్ వెంటిలేషన్ ఎవరైనా సరే తీసుకుంటే ఇమీడియట్లీ విదిన్ 10 to 15 minutes ఆఫ్ టైం వాళ్ళకు ఆక్సిజన్ లెవెల్ ఆటోమేటికల్ పెరుగుతాయి అన్నమాట ఓకే బాడీలో. ఇట్స్ సో హైలీ ఎఫెక్టివ్ థెరపీ. ఆక్సిజన్ లెవెల్ విల్ బి ఇంక్రీజ్డ్ విదిన్ 15 minutes ఆఫ్ టైం ఇఫ్ యు ఆర్ ఇన్ ద ప్రోన్ వెంటిలేషన్. కావాలంటే మీరు వాళ్ళకు పడుకోపెట్టక ముందే మీరు ఆక్సిజన్ లెవెల్ చూడండి, పల్స్ ఆక్సిమీటర్ తీసుకొని చూడండి ఎంత ఉంది SpO2 లెవెల్. దెన్ ఆ తర్వాత ఆఫ్టర్ 15 minutes పడుకోపెట్టిన తర్వాత మళ్ళీ లేపెట్టేసి మీరు చూడండి, వాళ్ళకు డెఫినెట్గా పెరిగి ఉంటుంది అనమాట. ఓకే. అండ్ డ్యూరింగ్ ద కోవిడ్ సీజన్ ఐ వాజ్ ఓన్లీ డాక్టర్. ఐ వాజ్ గోయింగ్ టు ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంప్స్. ఓకే. ఆన్ డైలీ బేసిస్ I used to treat different types of patients. Okay. And it was continuously done in the first wave, second wave, and third wave. I was the only doctor. I used to go to the camps on daily basis. I used to treat all the COVID patients in my clinic. Okay. And I have not taken any single vaccine as of now. Okay. I have not affected with the COVID. Okay. Okay. And I'm fine. సో దీని నుంచి అనుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే, దట్ డజంట్ మీన్ దట్ ఐఎమ్ ఏ డాక్టర్ బికాజ్ ఐఎమ్ ఏ డాక్టర్ ఐఎమ్ టెలింగ్ దిస్ అని కాదు. సో ప్రతి దానికి మెడిసిన్ ద్వారానే కాదు, మెడిసిన్ లేకుండా కూడా మనం క్యూర్ కావచ్చు. Yes, you are absolutely right. It's a very good thing. That sort of mentality has to develop in all the human being. Okay. That's my intention. Super. Okay. So if everybody thinks like this, they'll get cure without any sort of chemicalized medicine. They'll get cure without any medication, without using any steroids, without using any oxygen, without using any IV fluid. Super. And the therapy which I told you, it is a 3 days protocol therapy. Okay. And therapy, this works wonderfully for specially for any sort of viral infection, I am telling. And they'll get cure. ఆక్సిజన్ అసలు అవసరమే లేదు. మీరు ఈ ప్రోన్ వెంటిలేషన్ చేశారంటే ఇమీడియట్లీ ద పేషెంట్ విల్ గెట్ ఎనర్జెటిక్. దీనికంటే పెద్ద విషయం ఏముంది చెప్పండి మీరు? అండ్ డూ యూ థింక్ ఆల్ ద లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, అదైతే ఊరు ఏరియాలో ఉన్నవాళ్ళు, హాస్పిటల్ దగ్గర లేదు వాళ్ళకి, అండ్ ఆ టైంలో లైక్ వాళ్ళకు మెడిసిన్ కూడా అందుబాటులో ఉండవు, డాక్టర్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద నైట్ టైం. డూ యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ దెమ్ టు సర్వైవ్ నార్మల్ వేలో? ఇది అస్సలు కాదు. సో ఆ టైంలో మాత్రం ఈ థెరపీ పనికి వస్తుంది. ఇది ఇప్పుడు హెచ్ఎంపీవీకి కూడా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్లీ. హెచ్ఎంపీవీ అన్ని కాదు, ఈవెన్ హెచ్ఎంపీవీ వైరస్ ఆల్సో, ఇట్ ఈస్ ఆల్సో వైరస్ కదా. ఓకే. మేబీ నార్మల్ కోల్డ్ అండ్ ఫ్లూ, ఓకే, మేబీ స్వైన్ ఫ్లూ, మేబీ డెంగ్యూ వైరస్, ఆర్ మేబీ కోవిడ్. సో ఆల్ దీస్ వైరస్ మీద ఇది అప్లికేబుల్ అనమాట. ఓకే. యూ కెన్ ట్రీట్ యువర్ సెల్ఫ్ బై సిట్టింగ్ అట్ హోమ్. You don't have to come to my clinic. And if suppose చిన్నపిల్లల పరంగా మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకు సఫోకేషన్ వస్తే వాళ్ళకు మనం తీసుకొని మనము ఈ హాట్ వాటర్ థెరపీలు కూర్చోబెట్టుకోవడం లేకపోతే అది అన్నీ చేయడం కొంచెం కష్టమే చిల్డ్రన్స్ గురించి. ఓకేనా? సో ఎలాంటి వాళ్ళకు మొత్తం దే కెన్ కాంటాక్ట్ మీ. మై నంబర్ ఈస్ దేర్ ఆన్ ద thumbnail, so they can contact me on my mobile number. And I have some good medicines. Those are all natural medicine. If you are giving that medicine to the children, so their SpO2 level will be increased within 15 to 20 minutes of time. Okay. వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు వాళ్ళకి. సో ఇమీడియట్లీ దే విల్ గెట్ రికవర్. Super. Okay. So they can come to my clinic also. They can collect that medicine. If suppose అంతా వరకు చేస్తే, లేకపోతే అవసరమే లేదు. సో వాళ్ళకు జస్ట్ నార్మల్ వేలు ఈ టైప్ ఫుడ్ ప్యాటర్న్ కొన్ని మెయింటైన్ చేసి ప్రాసెస్ ఫుడ్ కంప్లీట్గా ఆపేసి అట్లీస్ట్ ఫర్ 2 days, 2 రోజు ప్రాసెస్ ఫుడ్ ఆపేసి థర్డ్ డేకు ఇవ్వచ్చు. ఓకే. లైక్ రైస్ ఆర్ ఇడ్లీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అట్లా. సో ఫస్ట్ డే ఫాస్ట్, కంప్లీట్ ఫాస్ట్. సెకండ్ డే ఓన్లీ 1 time ఫ్రూట్స్. ద థర్డ్ డే ఈజ్ లైక్ నార్మల్ ఫుడ్ అండ్ ఓన్లీ 1 time ఓన్లీ మధ్యాహ్నం పూట. ఓకే. ఒక రోజు. ఓకే. సో ఈ 3 days ఎలా కంప్లీట్ అయిపోతుంది.
And all these 3 days, you have to take hot water in every 1 hour. Oh. Every hourly మనం హాట్ వాటర్ తాగాలి. అసలు నో మెడిసిన్ ఇస్ రిక్వైర్డ్. వాళ్ళకు దగ్గు తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది, అండ్ ఫీవర్ ఉన్నా సరే ఫీవర్ తగ్గుతుంది, బ్రెత్లెస్నెస్ ఉన్నా సరే బ్రెత్లెస్నెస్ కూడా అది కూడా తగ్గుతుంది. సో ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ జనరలీ ఇట్ విల్ బీ క్యూర్ అండ్ దే విల్ ఫీల్ బెటర్ డే బై డే. On 3rd day, he will become completely all right. He can go to the duty on 4th day. సూపర్. Okay. So this is the total scenario of the viral infection, and this HMPV also one of that. Okay. So automatically they will get cure, and they have to follow this therapy. If they have any doubt, they can call me. My mobile number is there, so they can clarify the doubt on my mobile number. If I'm busy, then what will happen? I will call you back on the same number after some time once I become free. Thank you, sir.